పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బాధ కలుగుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ బూత్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. సునీతను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బాధ కలుగుతుంది? ఎందుకు బాధ కలుగుతుంది? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తున్నారు. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు పోలీసులు మాగంటి సునీతపు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో జస్ట్ అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే వెళ్లారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ జస్ట్ ఏర్పాట్లను ఏ విధంగా జరుగుతున్నాయి, ఓటర్స్ ఏ విధంగా వెళ్తున్నారు అని చెప్పి ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై వాగ్వాదానికి అయితే దిగారు. ఆమెను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. సో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు బాధ కలుగుతుంది? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాగంటి సునీతతోనే ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి తను ఒక మహిళ, అలాంటి ఆవిడతో దురుసుగా ప్రవర్తిస్తున్న విజువల్స్ అయితే మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, ఏం జరుగుతుంది? పోలీసులకి సునీత గారికి వాగ్వాదం ఎందుకు చోటు చేసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి?
పోలింగ్ సరళి సజావుగా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత జరుగుతుందని చెప్పేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 కేంద్రాలు మొత్తం 403 ఉన్నటువంటి పోలింగ్ వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలిస్తారు. అయితే అభ్యర్థులు ఏదైనా సరే పోలింగ్ వద్దకు వెళ్ళి ఆ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆరా చేసే ప్రయత్నం చేస్తారు, వెళ్తారు కూడా. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఆరా తీస్తున్నారు. అట్లానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత బయటకు వచ్చారు. గెలిచేపటికి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఆమె పరిశీలిస్తున్నారు. ఆ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉన్నది పోలింగ్ సరళిని ఆరా తీసుకోవచ్చు. అసలు ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత పరిశీలిస్తున్నారు. కొందరు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం కనపరిచి అధికార పార్టీకి తొత్తులుగా కొందరు ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే అభ్యర్థి అక్కడ ఉన్నప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నప్పుడు ఇంకా రక్షణగా ఉండాల్సిన పోలీసులే సో ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ఆమెపై దుస్తు ప్రవర్తన చేశారు. సో దీనిపైన ఖచ్చితంగా నేను ఎన్నికల అధికారులకి మాగుతుంది. టెన్షన్ వాతావరణం అయితే తగ్గింది. ఆమెని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు అత్యుత్సాహం టీఆర్ఎస్ కార్యకర్త అక్కడ గుంపుగా వచ్చి సో పోలీసులు డౌన్ అని చెప్పేసి కూడా కొంత నినాదాలు చేసి కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ గొడవ సద్దుమణిగింది. సో అక్కడ టెన్షన్ వాతావరణం ఏమి లేనప్పటికీ కూడా ఇది సరైనది ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ సరళిని కూడా ఆరా తీయవచ్చు. కానీ నేను బోరాబాద్కి వచ్చిన కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి కొందరు పోలీసులు అత్యుత్సాహం కనపరిచి నన్ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఆరోపణలు చేస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకి ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ అనుకున్న సమాచారం ఏంటంటే 5% వరకు పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఉప ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం 10.5%